హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మన శ్రీవిష్ణు ఈసారి కంప్లీట్ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకు వచ్చాడు. అదే మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, శ్రీవిష్ణు హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు. అతని కూతురు అనాథ అవుతుంది. ఆ పాప మౌనం వెనుక ఓ పెద్ద ఎమోషనల్ కథ ఉంటుంది. అయితే తన స్నేహితుడు విక్రాంత్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించడానికి శ్రీవిష్ణు వస్తాడు. క్రైమ్ బ్యూరో వాళ్లు అతన్ని రిజెక్ట్ చేసినా సరే, తన ఓన్ స్టైల్లో ఆ కేసును ఎలా డీల్ చేశాడు, హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమాలో మెయిన్ హైలైట్ మన శ్రీవిష్ణు యాక్టింగ్. ఎలాంటి కామెడీ లేకుండా, తన క్యారెక్టర్ లిమిట్స్ దాటకుండా చాలా సెటిల్డ్గా అదరగొట్టాడు. డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ అనవసరమైన లవ్ ట్రాక్స్, పాటలు అంటూ టైం వేస్ట్ చేయకుండా మెయిన్ పాయింట్కి కట్టుబడి క్రిస్ప్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించాడు. సినిమా రన్ టైం కేవలం 2 గంటలే ఉండటం కూడా ఈ థ్రిల్లర్కు పెద్ద ప్లస్. పోలీస్ ఆఫీసర్గా రెబా మోనికా జాన్, అలాగే సీరియస్ రోల్లో సుదర్శన్ చాలా బాగా నటించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కాస్త స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి హంతకుల బ్యాక్గ్రౌండ్, వాళ్ల మోటివ్ ఏంటి అనే దానిపై డైరెక్టర్ ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది. అక్కడ కాస్త హడావుడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, మృత్యుంజయ్ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ఓ సిన్సియర్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. శ్రీవిష్ణు కొత్త యాక్టింగ్ కోసం, ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ వీకెండ్ ఈ సినిమాని ఖచ్చితంగా చూసేయొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.